శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ రీసెంట్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లో బాగా సందడి చేస్తుంది 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ మూవీపై మీ అభిప్రాయం? ఈ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? అంటే బ్లాక్ బస్టర్ అని వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేశారు ఈరోజే. నిన్న రిలీజ్ అయింది సినిమా. నిజానికి ఆ ముందు రోజే ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ పడింది యాక్చువల్గా ఆ రోజే రిలీజ్ అనుకోవాలి 23rd. అంటే ఒక రకంగా విజయ్ సినిమా మీద పోటీగా రిలీజ్ అయింది ఈ సినిమా. రిలీజ్ అయింది 'చెన్నై లవ్ స్టోరీ' అని తమిళ నేపథ్యంలో సినిమా. తమిళనాడు ముఖ్యమంత్రి మీద పోటీగా రిలీజ్ చేయటం అనేది కొంత విడ్డూరంగా అనిపించే అంశమే కానీ నిజానికి అది పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. మొదటి రోజే 100 కోట్ల వసూళ్ళు అన్నారు ఏది జననాయకన్కి, కానీ అంత రాలేదు. దానికి అంత రాలేదు. 80 వరకు నడిచింది. అక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలైపోయింది దానికి అన్ని చోట్ల, ఇంక్లూడింగ్ తమిళనాడు. కారణం ఆ సినిమాకు ఉండే సమస్యలు ఆ సినిమాకు ఉన్నాయి. కొంత అది అలా అవ్వటం తెలుగు మార్కెట్లో కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు ఆ సినిమా. ఫస్ట్ డే దానికి ఉండేటువంటి ఆ ఈగర్నెస్ హడావిడి కనిపించింది, కానీ నెమ్మదిగా ఎప్పుడైతే కంపారిజన్ వచ్చేసిందో అది భగవంత్ కేసరి స్కెలిటన్ మీద అల్లినటువంటి ఇంకొక కథ అనేది అర్థమైపోయింది. అంటే బాలకృష్ణ శ్రీలీల క్యారెక్టర్లో ఆ ఫ్రేమ్ తీసుకుని మిగిలినవంతా వాళ్ళు అల్లుకున్నారు. ఆ అల్లిక కన్ఫ్యూజ్ అయింది. ఈ 2 ఫ్రేమ్లు ప్రాపర్గా బ్లెండ్ అవ్వలేదు. దాని తాలూకా ఘర్షణలో ఆ సినిమా ఒక గందరగోళం అయింది. ఆ వ్యాక్యూమ్లోకి, ఆ గ్యాప్లోకి 'చెన్నై లవ్ స్టోరీ' కొంత ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కూడా దాదాపు ఫస్ట్ డే 8 నుంచి 10 కోట్ల వసూళ్లు సాధించింది వరల్డ్ వైడ్. నెమ్మదిగా ఎక్కుతోంది జనాలకి. ఇది ఎక్కడి దాకా వెడుతుంది అంటే వాళ్ళకి పర్సనల్గా ఒక టార్గెట్ ఉంది. బేబీ 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది. కాబట్టి అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా ఈ 'చెన్నై లవ్ స్టోరీ'. కనుక వాళ్ళు దాంతో కంపారిజన్ ఉంది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ విజయం అంటున్నారు. కాకపోతే ఈ సినిమాకి ఉండే ఇబ్బందులు ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. పర్టికులర్గా వాళ్ళు అనుకున్న లైన్ బాగుంది. అంటే ప్రేమ అనేది వాళ్ళే చెప్పుకున్నట్టుగా తొలి ప్రేమ తోపు కాదు అని. అంటే ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ ఇలాంటి మాటలు చాలా నడుస్తూ ఉంటాయి ప్రపంచంలో. కానీ మనిషి అక్కడే ఆగిపోకూడదు, మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అవ్వటం అంటే ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఒకరు గనక రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ని మీరు పెయిన్గా తీసుకోవద్దు, ఫ్రెండ్లీగానే తీసుకోండి, తీసుకొని వదిలిపెట్టేయండి. దీనికి చాలా కాలం క్రితం ఆత్రేయ గారు ఒక అద్భుతమైన మాట చెప్పున్నాడు. ఒకవేళ ప్రేమికుడో ప్రేమికురాలో గనక కుదరదు, నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అలా ఎలా వెళ్ళిపోతారు అని అడగటానికి మీకు మమకారం మాత్రమే ఉంది, కానీ విడిపోవడానికి అవతల వాళ్ళకి అధికారం ఉంది. దాన్ని ఐడెంటిఫై చేయండి, అవతల వాళ్ళకున్న అధికారాన్ని ఐడెంటిఫై చేయండి, కానీ మీరు దిగజారక్కర్లేదు వాళ్ళ కోసం అనేది ఒక పాటలో చెప్పాడు ఆయన. అదే ఈ సినిమాకి థియరీ కూడా. ఆ థియరీ లైన్ మీద ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు, హీరోయిన్ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని శ్రీగౌరి అనేటువంటి అమ్మాయి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లు. అంటే ఒక ఈ ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ తాలూకా పెయిన్, ఆ తర్వాత తిరిగి దానిలో నుంచి ఎలా బయటపడి మామూలు జీవితంలోకి రావాలి, మూవ్ ఆన్ అవ్వటం ఎలా అనే కన్ఫ్యూజను, పైగా అవతల వాడు తనకి ద్రోహం చేశాడు అనేటువంటి ఒక గందరగోళం, ఇవన్నీ కలిసి సమాజం పట్ల ఒక కోపాన్ని పెంచుకుని ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక తన మీద తానే రివెంజ్ తీర్చుకుంటూ తనని తాను ఒక అంటే అడిక్ట్గా మారిపోవడం, లిక్కర్కి అడిక్ట్గా మారిపోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. ఇన్ని వేరియేషన్స్ ఉన్నటువంటి ఒక ఫిమేల్ లీడ్ అనేది ఊహించడం కష్టం తెలుగు సినిమా పరిధిలో. కానీ ఆ చొరవ చేశారు వీళ్ళు, క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు. ఆ డిజైనింగ్ని అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుని పెర్ఫామ్ చేసింది తెర మీద.
చేయటానికి రీజన్ ఏంటంటే బహుశా ఆ అమ్మాయిని అందుకని వీళ్ళు చూస్ చేసుకుని ఉండొచ్చు. తనకి సమాజం తెలుసు, తనకు కొంత ఎక్స్పోజర్ ఉంది బయట. ఈ సొసైటీ సోషల్ ఎక్స్పోజర్ ఉండటం వలన ఆ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంది ఆ అమ్మాయి ప్రాపర్గా. చేసుకోవటం అనేది మనకు అర్థమవుతుంది, తెర మీద ప్రతి సీన్లోనూ అర్థమవుతుంది. అది పర్టికులర్గా సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక షాట్, అది శ్మశానంలో ఎక్కడో షూట్ చేశారు. ఆ షాట్లో తన పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా నడిచింది. కిరణ్ అబ్బవరం తను చేస్తున్నటువంటి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి నేను కూడా నటుడినే అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా కమిట్ అయ్యాడు. చాలా జాగ్రత్తగా చేశాడు. కానీ కంపారిటివ్గా సినిమాని భుజాన మోసింది ఒక రకంగా శ్రీగౌరిని. క్యారెక్టర్ వైజు, పెర్ఫార్మెన్స్ వైజ్గా కూడా తనకే స్కోప్ ఉంది. తన ఆ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంది. ఒక తెలుగు తెరకే కాదు, సౌత్ ఇండియన్ స్క్రీన్కి అని కాదు, కానీ ఇండియన్ స్క్రీన్కి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినటువంటి, అలాగే పాత్రల్ని అర్థం చేసుకుని దాన్ని తనలో పలికించగలిగే సత్తా ఉన్న నటి ఒక అమ్మాయి దొరికింది అనేది ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి చేకూరిన మేలు. అదొకటి సక్సెస్. కాకపోతే స్క్రిప్ట్ డిజైనింగ్కి సంబంధించి సమస్యలు ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది వీళ్ళు ఎంచుకున్నటువంటి పద్ధతిలో. ఒకవేళ అలాగే డిజైన్ చేయాలనుకున్నప్పుడు దాన్ని కొంచెం స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చుకుని ఉండాల్సింది. స్ట్రైట్ నేరేషన్ కాకుండా వేరే నేరేషన్లోకి కథను తీసుకెళ్ళి చెప్పుంటే ఆడియన్స్ సెకండ్ హాఫ్ అనేది పెద్దగా ఇప్పుడు డిస్కసివ్ పాయింట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు జనాలు, ఫస్ట్ హాఫ్ అద్భుతం, సెకండ్ హాఫే అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. ఈ క్వశ్చన్ మార్క్ పెట్టే ఛాన్స్ ఉండేది కాదు మీరు స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చుంటే ఇదే కథతో. కాకపోతే ఇంకొక అవకాశం కూడా ఉండింది. ఇంకొక అవకాశం ఆ అమ్మాయి క్యారెక్టర్ని అంటే బోల్డ్గా నడిపారు, కానీ ఆ బోల్డ్ థింకింగ్లో నుంచి కొంచెం ఒక ఫిలసాఫికల్ యాంగిల్ ఏదైనా తీసుకుని ఉంటే బాగుండేది. అలా తనని మార్చటం కోసం, అంటే ఆ క్యారెక్టర్లో ఒక మార్పు తీసుకురావడం కోసం అనే యాంగిల్లో హీరో క్యారెక్టర్ని వాళ్ళు డీల్ చేసిన విధానం కొంత క్లారిటీ మిస్ అయింది. హీరో క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ కూడా కొంత గందరగోళంగానే నడిచింది టేకింగ్కి సంబంధించి. అంటే అతను అనుకోకుండా ఇంట్లో నుంచి బయలుదేరి ఏదో సినిమాలో ఏడీ కావటం కోసం వచ్చేస్తాడు. ఏడీ అని కూడా అనుకోడు, అతను వచ్చేస్తాడు సినిమాల్లో వెళ్ళాలి అని. వచ్చిన తర్వాత అతనికి ఒక అవకాశం దొరుకుతుంది. అవకాశం రావటం వెనకాల హీరోయిన్ రోల్ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటం, ఇవన్నీ బాగానే అల్లుకున్నాడు. ఒక బీభత్సమైన ఇంటర్వల్ బ్యాంగ్ పెట్టుకున్నారు. ఆ బీభత్సమైన ఇంటర్వల్ బ్యాంగ్ని సస్టైన్ చేసే లెవెల్లో సెకండ్ హాఫ్లో సీన్స్ పడలేదు. 1-2 సీన్లు ప్రాపర్గానే వచ్చినాయి, కానీ ఇన్ టోటల్ సెకండ్ హాఫ్ కొంచెం మరీ చాలా కుదించుకుపోయి నడిచినట్టుగా అనిపించింది. అలా జరగకూడదు. ఆ ఒక్కటి కనుక ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉంటే ఇది డెఫినెట్గా వాళ్ళన్నట్టుగా కల్ట్ క్లాసిక్ అయ్యి ఉండేది. ఎత్తుకున్నటువంటి వైరుధ్యాలు అది తప్పనిసరిగా తెలుగు తెర మీద చర్చించాల్సినవి కూడా. కాకపోతే వీళ్ళు డీవియేట్ అయ్యారు ఇష్యూస్ నుంచి. ఆ డీవియేషన్ కొంచెం ఇబ్బంది పెట్టింది సినిమాని, కానీ ఓవరాల్గా అది డెఫినెట్గా మంచి ప్రయత్నమే. సాయి రాజేష్ రాసినటువంటి కథ కావచ్చు, అది రవి నంబూరి తెరకెక్కించిన విధానం కావచ్చు, కిరణ్ అబ్బవరం నటుడిగా తను తాను కుదించుకుని నటించినటువంటి సినిమా ఇది. సో టోటల్గా ప్రాపర్గా వాళ్ళకైతే కొత్త పేరు తీసుకొస్తుంది అందరికీ. ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ఉపయోగపడే సినిమానే. అయితే ఈ సెకండ్ హాఫ్ అనేటువంటి ప్రాబ్లంని ఇంకొంచెం పద్ధతిగా డీల్ చేసి ఉండొచ్చు. లేదు ఆ అమ్మాయి చొరవ చేసి నా జీవితం ఏమిటి, ఇలా అయిపోవడం ఏమిటి అన్న యాంగిల్లో టర్న్ తీసుకుని ముందుకెళ్ళినట్లుగా నడిపినా కానీ పెద్దగా ప్రమాదం ఉండేది కాదు కథకి. అందుకని ఇంకొంచెం డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకుంటే బాగుండేది. ఉన్నంతలో ఇబ్బంది పెట్టలేదు సినిమా, పర్వాలేదు. అది
వన్ టైం వాచ్ అంటారా లేకపోతే 2 టైమ్ వాచ్ అంటారా అనేది పక్కన పెడితే ఒకసారి అయితే చూడొచ్చు సినిమా, నో ప్రాబ్లం, ఇష్యూస్ ఏమీ లేవు. ఒక పెద్ద విషయాన్ని చెప్పదలుచుకున్నాడు, అది పర్టికులర్గా ఈ ప్రేమకు సంబంధించి బుల్డోజింగ్ కాదు, అర్థం చేసుకోవటం, కుదిరితే కలిసి ఉండటం, లేకపోతే విడిపోవడానికి కూడా నిరంతరం సిద్ధపడే ఉండాలి. అంటే ఒక పాత అభిప్రాయం ఉంది, వివాహ మహోత్సవాలకు వేసే వెడ్డింగ్ కార్డుల్లో పైన ఏదో పద్యాలు శ్లోకాలు ఇవి పెడతారు, కానీ వాటన్నిటిని తీసేసి వీళ్ళిద్దరూ విడిపోయే హక్కుని, అంటే వీళ్ళిద్దరికీ విడిపోయే హక్కుని రిజర్వ్ చేసి కలుపుతున్నాం ఈ పెళ్లి సందర్భంగా అనే వాక్యం ఓపెనింగ్లో పెట్టేస్తే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇద్దరూ వేరువేరు యూనిట్స్ ఎక్కడో పెరిగి వస్తారు ఒక చోటకి, వచ్చినప్పుడు ఒకళ్ళ భావాలు ఒకళ్ళు గౌరవించుకోవచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బుల్డోజింగ్ చేయొచ్చు. ఇలా ఒక చోటకి 2 యూనిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రాటప్ నుంచి ఉన్న అభిప్రాయాలను మార్చుకోరు. సో ఘర్షణ నడుస్తుంది ఏదో మేరకు, ఏదో ఒక స్థాయిలో. ఎవరో ఒకళ్ళు రాజీ పడితే అది కొనసాగుతుంది, లేకపోతే గొడవలు ముదిరి విడిపోవటం దిశగా నడుస్తుంది. కాబట్టి ఇది బుల్డోజింగ్ ప్రోగ్రాము తప్పు. అలాగే అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమని ప్రాపర్గా జడ్జి చేసుకోవటం కూడా ప్రాపర్గా జరగకపోతే తప్పే. అవతల వాళ్ళని హర్ట్ చేసే రైట్ లేదు ఎవరికి. అందుకని ఇది పర్సనల్ ప్రైవసీకి ప్రేమకి ఉన్నటువంటి ఒక వైరుధ్యంలో నుంచి పుట్టిన ఆలోచన. దాన్ని ఆ మేరకు తెర మీద ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలిగారు, అందుకు అతన్ని అభినందించాలి. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఆర్డర్లో జాగ్రత్తలు తీసుకుంటే ఇది డెఫినెట్గా ఇంకొంచెం బెటర్ సినిమా అయ్యేది. అందుకని సాయి రాజేష్ స్క్రిప్ట్ డిజైనింగ్ కొత్తగా ఉండాలి, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండాలి అని అనుకుంటున్నాడు, కానీ చెప్పే విషయం అంతే స్ట్రైకింగ్గా ఉండాలి జనాలకి. ఇప్పుడు మామూలుగా నెమలిపించంతో నిమిరినట్టు చెబితే జనాలకి కన్వే కావట్లేదు విషయం. కొంచెం డోస్ పెంచి చెప్పాల్సినటువంటి ఒక సందర్భంలో బతుకుతున్నాం కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సన్నివేశ కల్పన అలా జరిపుంటే బాగుండేది. ఓవరాల్గా చెన్నై లవ్ స్టోరీ జనం చేత పర్వాలేదు అనిపించుకున్నటువంటి సినిమాగానే చూడాలి. ఎందుకంటే పర్లేదు, ఫస్ట్ డే దానికి వచ్చిన రిసెప్షను, వసూళ్ళు, ఆ సినిమా స్థాయికి అది బెటర్ కలెక్షన్సే. చూడాలి ఇది ఎంతవరకు పూల్ చేస్తుంది, బేబీని దాటుతుంది అంటున్నారు, మరి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.